చబహార్ పోర్ట్ అంటే ఏంటి, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ఈ పోర్టు అసలు దాని ప్రాముఖ్యత ఏంది అని కనుక మనం చూసుకుంటే ప్రజలారా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చబహార్ పోర్ట్ అనేది చూడండి, అమెరికా ఏం చేసిందంటే సెంటర్ సైలెంట్ ఆన్ ట్రంప్ ఆర్డర్ క్యాన్సిలింగ్ చబహార్ పోర్ట్ వేవర్. ఇగో చబహార్ పోర్ట్ అనేది మనకు ఇరాన్ లో ఉంది. ఇరాన్ లో ఉన్నదాన్ని దీనికి మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎంత పెట్టినామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దీన్ని ఒక $250 మిలియన్ పెట్టి దీన్ని ఏదో పనిచేస్తా ఉన్నాం మనం ఈ పోర్ట్ కోసం అని చెప్పి. అయితే దీన్ని ఇప్పుడు ఆపేయండి అని చెప్పి అమెరికా చెప్తుంది. అసలు దీంట్లో డీటెయిల్స్ ఏంటో మీకు చూపిస్తుంది చూడండి ప్రజలారా, యూ విల్ అండర్స్టాండ్. ఇది మన ఇండియా, లెట్స్ సే ఇక్కడ బాంబే ఉన్నది, ఇక్కడ గుజరాత్ ఉంది మనకు. ఇక్కడ నుంచి చబహార్ అనేది ఇక్కడ ఉంది ఈ పోర్టు. ఇది ఎక్కడ, ఇది ఇరాన్ లో ఉంది. అయితే ఈ పోర్టు మనకు ఎందుకు అంటే ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా మిగతా కంట్రీస్ నుంచి కూడా తీసుకోవచ్చు, మేబీ ఓమాన్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటే ఈ ఇరాన్ ఆయిల్ మనకు కొంత చీప్ గా వస్తుంది. ప్లస్ దిస్ ఇస్ ఎ గుడ్ ఆయిల్. దీన్ని రిఫైన్ చేయడం కూడా మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ ని రిఫైన్ చేయడానికి మనకు కొంత ఫ్లెక్సిబిలిటీ. సో దాంతో ఏమైతే ఉంటుందంటే మన కాస్ట్ తగ్గుద్ది. దేనిది, పెట్రోల్ కాస్ట్ తగ్గుద్ది. ఈ పెట్రోల్ కాస్ట్ తగ్గితే మనకు యూజువల్ గా ఇన్ఫ్లేషన్ కొంత తగ్గుతుంది. అయితే ఇక్కడ దాకిదో. అయితే ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే, ఇగో ఇది చేయకుండా మాకు, ఎందుకంటే ఈ ఇరాన్ అనేది ట్రంప్ ని అసలు తుపాకీతో కాల్చినోడు ఇరాన్ సపోర్ట్ తోటి కాల్చిండు అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఈ ప్రాబ్లం ఉంది. అందుకని మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం తగ్గించేయండి, దీన్ని ఆపేయండి అని చెప్పింది. ఇన్ కేసు మనం దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా మనం హాయిగా స్ట్రిక్ట్ గా శాంక్షన్స్ విధిస్తారు. శాంక్షన్స్ విధించడం అంటే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు అమెరికా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇది కాకుండా ఉండాలని చెప్పి మన ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ స్టోరీ ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇప్పుడు ఇది ఇక్కడ ఆపేస్తే మనకు ప్రాబ్లం ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ మనకు ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకు దేశంలో కొంత కష్టాలు వస్తూ ఉంటాయి. ఇంతకంటే ముందు చబహార్ నుంచి మనం ఎంత తీసుకుంటాం అంటే లెట్స్ సే ఒక $13 బిలియన్ ఉండే ఒక 10 సంవత్సరాల క్రితం ట్రంప్ కంటే ముందు. ఆ తర్వాత అది ఇప్పుడు ఎక్కడికి పడిపోయింది అంటే $1 బిలియన్ నుంచి ఒక $250 మిలియన్ పడిపోయింది. అంటే ఎంత పడిపోయిందో చూడండి. 13 బిలియన్ నుంచి ఒక 250, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లెవెల్ కి పడిపోయింది. అంత తక్కువకు పడిపోయింది అనమాట. ఇది అంటే 1/4 కంటే కూడా తక్కువ పడిపోయింది అనమాట. అంత లెవెల్ కి పడిపోయింది. అయితే ఇప్పుడు ఇది పడిపోతే మరి మనకు ఏమైతుంది అంటే, ఇన్ఫ్లేషన్ కొంత పెరుగుతుంది అని చెప్పినా కదా. అదే కాకుండా మనము ఇక్కడ చూసుకోండి, ఇది చైనా, రైట్? చైనా ఇగో ఈ సిల్క్ రోడ్ ఒకటి క్రియేట్ చేస్తుంది. దీని పేరు చైనా. ఇది సిల్క్ రోడ్ అంటే సిపెక్ రోడ్ అని అంటారు దీన్ని. ఈ సిల్క్ రోడ్ ఇగో ఇక్కడ చైనా నుంచి, ఇది బార్డర్స్ ఆఫ్ మన ఇండియా నుంచి ఇట్లా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, ఈ ఏరియా నుంచి ఇగో ఇట్లా పాకిస్తాన్ నుంచి ఇట్లా వచ్చేస్తారు అనమాట. ఇక్కడ దాకా ఇగో గ్వాదర్ అనేది ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ కు దీని పేరు చబహార్ కి 72 కిలోమీటర్లు మాత్రమే ఇటిస్తారు. అయితే ఇక్కడికి ఒక పోర్ట్ కోసం వీళ్ళు తయారు చేస్తాం. దీంతో ఏమైతే ఉంటుందంటే, ఇన్ కేస్ మనం కనుక దీన్ని ఆపేస్తే చైనా పాకిస్తాన్ రిలేషన్షిప్ బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళు దీన్ని పెంచుకుంటారు, వాళ్ళ బిజినెస్లు ఇట్లా నడిపిస్తారు. మనకేమో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మనం ఇరాన్ తోటి రిలేషన్స్ దెబ్బతింటాయి, మన బిజినెస్ దెబ్బతింటాయి. తర్వాత ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం దీన్ని అపార్ట్ ఫ్రమ్ ఆయిల్ మనం ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి ఈ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి మనం ఫుడ్ సప్లైస్ కూడా చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. అది కూడా ఈజీ అయ్యడానికి ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట. సో దీన్ని కూడా ఆపేయాల్సి వస్తుంది. ఇదంతా ఓకే. ఇప్పుడు మనము కొంత కిందికి వచ్చి చూద్దాం ప్రజలారా. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పిండో, ఇది ఇట్లయితే మాకు ఇబ్బంది అవుతుంది, మీరు చేయకండి అని చెప్పిండు. మరి ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని అంటారు. దీన్ని మాగా అంటే ఇప్పుడు అమెరికాలో అందరూ ట్రంప్ ఏమేం చేస్తుంటే వాళ్ళ దేశం కోసం అన్ని చేస్తాం. మరి మన దేశం కోసం మనం ఏమైనా ఇది చేసుకుంటామా అంటే, మన దేశం కోసం మనం ఇది కాపాడుతామా అంటే ఐ రియలీ డౌట్. ఎందుకు అంటున్నాను అంటే, చూడండి, ఒక 40 మందికి మన వాళ్ళు ఒక 250 మంది వచ్చారు కదా నిన్న అమెరికా నుంచి ఇండియాకి. వీళ్ళకు హ్యాండ్ కఫ్స్ వేసి పంపించారు. అంటే ఇది అసలు ఇట్లాంటి సంఖ్యలు వేయొద్దు. ఎప్పుడు కూడా సంఖ్యలు వేయడం అనేది ఇన్హ్యూమన్ అని చెప్పి రూల్ ఉన్నదన్నమాట. కానీ మన వాళ్ళకి వేసి పంపించారు. అయినా సరే మనం ఏమి మాట్లాడలేదు దీనిపై. ఇప్పుడు చబహార్ మీద కూడా చేస్తారు. చబహార్ మీద కూడా చేస్తే ఏమవుతుంది, దీని మీద కూడా మనం మాట్లాడేది ఉండదు. ఎందుకు మాట్లాడేది ఉండదు చబహార్ మీద అంటే, ప్రజలారా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, చబహార్ మీద మాట్లాడితే మళ్ళీ మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా మన ఇండియన్ బిజినెస్ల మీద ప్రాబ్లం పడతాయి. లెట్స్ సే అంబానీ, అదాని వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ బిజినెస్ల పైన దెబ్బలు పడతాయి అనమాట. వీళ్ళ పైన దెబ్బలు పడితే ఏంటంటే, వీళ్ళు చేసిన తప్పులు బయటపడతాయి. ఇప్పుడు లెట్స్ సే అదాని ఉన్నాడు, ఆయన ఇల్లీగల్ గా చాలా తప్పులు చేసిండని చెప్పి ఇక అమెరికా మీకు తెలిసింది కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు క్రియేట్ చేసింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకోటి ఏం చేసిందంటే, యాక్చువల్లీ మనకు ఇరాన్
రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అయినప్పుడు ఏం చేసినంటే మన రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని అంటారు ఎవరు అమెరికన్స్. కానీ మనం కొన్నాం. ఎందుకు కొన్నాం అంటే మాకు దేశంలో కోవిడ్ తర్వాత మస్తు కష్టాలు వచ్చినాయి, మేము ఇది ఏం చేయలేము, మాకు కావాల్సిందే అని చెప్పి యుఎస్ తోటి మాట్లాడుకొని ఆ శాంక్షన్స్ ఇబ్బంది కాకుండా చూసుకొని మనం ఆయిల్ తెచ్చుకున్న ఆయిల్ కరెక్ట్ ఏమైంది, మన దేశానికి ఉపయోగపడ్డదా అంటే దేశానికే ఉపయోగపడ్డది. మరి స్ట్రైట్గా ఉపయోగపడ్డదా అంటే లేదు, స్ట్రైట్గా ఉపయోగపడలేదు. అది $100 బ్యారెల్ ఉన్నదాన్ని వీళ్ళు ఒక 60కో 70కో ఇండియన్స్ కొనుక్కొని ఏం చేసినట్టు ఇవి ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళినాయి. లెట్స్ సే రిలయన్స్ లాగా కొన్ని ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి కదా, అట్లాంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీస్కి పంపించారు. వాళ్ళు మాత్రం మనకు 100కే అమ్మిండ్రు. మళ్ళా మన దేశానికి వాళ్ళకేం తక్కువ అమ్మలేదు వాళ్ళు. మనం దేశం పేరు చెప్పి రష్యా నుంచి తెప్పించుకున్న దాన్ని దేశం కోసం వాడతామని చెప్పి మనం ఏం చేసినాం అంటే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేసుకున్నది. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు చేసుకున్నారు, మన అట్లాంటి పేదోడు మాత్రం అట్నే మిగిలిపోయాడు సేమ్ ప్రైసెస్కి. చెప్పడం మాత్రం ప్రపంచానికి అది చూపించడం. మనం ఇంకా దీని మీద ఎన్నో డైలాగులు చెప్పాలంటే ఇదంతా టైం వేస్ట్. కానీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి తప్పులు మన ప్రభుత్వం చేసినట్టుంది. ఇది చేసిందని చెప్పట్లేదు, మోస్ట్ లైక్లీ ఇదే అయిందనమాట. ఇదే అయినట్టుంది కాబట్టి మనం దాటిగా మాట్లాడలేకపోతున్నాం. దాటిగా మాట్లాడితే ఈ ఎంక్వైరీ చేసేదంతా బయటపడితే మనకు బాగా నష్టం జరుగుతుంది దేశానికి. ఎందుకు అంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి కాకుండా ఉండడానికి అని చెప్పి మోడీ గారు ఇప్పుడు ఈ నెల 12 నుంచి 14 నాడు మనకు అమెరికా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తూ ఉన్నారు అమెరికాకి. ఇక్కడికి వచ్చి వాషింగ్టన్లో ఇంకేవో సంప్రదింపులు వాళ్ళు చేసుకొని ఒక అండర్స్టాండింగ్ తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఉంది. అయితే ఇది ఇంకొకసారి చూపిస్తాను ప్రజలారా, మన కిందికి వెళ్ళి చూద్దాం. దీనికి ఇప్పటిదాకానైతే మనం ఏం మాట్లాడలేదు. మన వాళ్ళు మాట్లాడకుండా ఏం చెప్పారు అంటే ఇగో ఇది ఇప్పుడు మొత్తం రిపోర్ట్ చదివిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. అక్కడ దాకా అది ఓకే. ఇప్పుడు మనం శాంక్షన్స్ వస్తాయని చెప్పిన కదా, ఇంకో ఈ శాంక్షన్స్ దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఇప్పుడు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇది చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ముందు ఇరాన్ ఒకటి, మనము ఇండియా ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, ఈ మూడింటిని కలుపుకొని చేసిన పోర్ట్ అనమాట చబహార్ పోర్ట్. ఇది దీనికి ఈ టెర్మినల్ పేరు ఏంటంటే షాహిద్ బెహెస్తి టెర్మినల్ అని చెప్పి చబహార్ పోర్ట్లు పెట్టినవి. 2016 నుంచి అగ్రిమెంట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏ బిజినెస్ ఇక్కడ నుంచి చేయొద్దు, జీరో బిజినెస్ చేయాలని చెప్పిండ్రు. అంటే ఏమన్నట్టు ఇక్కడ నుంచి షిప్పింగ్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, పోర్ట్ ఆపరేషన్స్ కానీ ఏవి ఉండకూడదని వీళ్ళు అర్థం. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి మన మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వాషింగ్టన్ పోయి వచ్చిన తర్వాత మనం చూసేది ఇప్పుడు మాత్రం ఏం చేసేది లేదు. మనం వాషింగ్టన్తో కొంచెం లాబీ చేసుకొని మనం దీంట్లో బయటపడదాము అని ఒక ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు ఈ చబహార్ ఎక్స్పాన్షన్ అనేది మనం కంపల్సరీగా ఆపాల్సే వచ్చేటట్టున్నది. దీనికి మనకు వేరే దారి లేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ప్రజలారా, ఇది చేయడం వల్ల మనకు ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఈ చబహార్ పోర్ట్ ఉంటే మనకు ఏంటి, లేకుంటే మనకి ఏంది నష్టము లాభం అనేది కనుక చూస్తే ఇవో ఇక్కడ రాసుకొచ్చిన చూడండి. మనకి చబహార్ పోర్ట్ అనేది యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి, అట్లాగే రష్యాకి కూడా ఇది కొంత యాక్సెసిబిలిటీ ఉంటుంది. తర్వాత కౌంటర్ బ్యాలెన్స్ చేయొచ్చు మన రష్యాని. ఎందుకంటే మీకు సిల్క్ రోడ్ అని చెప్పిన కదా, సిల్క్ రోడ్ని మనం ఆపొచ్చు. లేకుంటే దాన్ని ఆపడానికి మనకు కష్టమైతే సిల్క్ రోడ్ వాళ్ళు బ్రహ్మాండంగా పెంచుకుంటూ పోతారు. అప్పుడు మనకు చైనా, పాకిస్తాన్ బలమైన ఒక ఎనిమీస్ లాగా తయారవుతారు. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ. మనం కనుక తీసుకుంటే నిజంగా చెప్పాలంటే మనకు గ్యాస్ ప్రైసెస్ కొంత తక్కువ ప్రైసెస్కు వస్తూ ఉంటుంది కాబట్టి కొంత ఈజీ అవుతుంది మనకు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ మనం ఏం చెప్పలేము ఇది. తర్వాత బూస్ట్ టు ట్రేడ్, ఇండియా ట్రేడ్ కనెక్టివిటీ. మనకు ట్రేడ్ కనెక్టివిటీ సెంట్రల్ ఏషియాకి, రష్యాకి ఈజీ అవుతుంది దీనివల్ల. జియో పొలిటికల్ లివరేజ్ విత్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్ తోటి మనకు స్ట్రెంగ్ అవుతా ఉంటే కొంత ఎట్లయినా ఈ పర్షియన్ గల్ఫ్ ఏరియాలో కొంత రిలేషన్స్ పెరుగుతాయని ఇంకొకటి ఉన్నది. మరి ఆన్ ది అదర్ సైడ్ కనుక చూసుకుంటే మనం ఈ పెట్రోల్ వీటికి తెచ్చుకుంటే లాభమా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే ముందు $13 బిలియన్ ఉండే, ఇప్పుడు అది $250 మిలియన్ కాడికి వచ్చేసింది. అంటే చాలా తగ్గింది. అంటే ఇప్పుడు వాళ్ళతో బిజినెస్ మనం కరెక్ట్గా చెప్పాలంటే చేస్తే లాభం, చేయకపోతే ఎట్లుందో అట్లా ఉంటుంది సిచ్యువేషన్. అట్లా ఉండే సిచ్యువేషన్లో మనం అమెరికాతో కొట్లాడతామా అంటే ఐ రియల్లీ డౌట్. దాంతో కొట్లాడడం కంటే ఇంకా సైలెంట్గా ఇప్పుడు మనం దీన్ని ఆపుకోవడమే లాభం. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రపంచం ముంగట మనం బాగా వీక్గా కనిపిస్తాం, అది కొంత ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగాను. ఎట్ ద సేమ్ టైం ఇరానియన్ గవర్నమెంట్ కూడా మనల్ని నమ్మదు. ఎందుకంటే ఇంతకంటే ముందు ట్రంప్ చెప్పినప్పుడు ఆపేసి, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక మళ్ళీ చెప్తే ఆపేస్తా ఉన్నాం. అంటే ఇరాన్కి మనం గౌరవం ఇవ్వనట్టు అవుతుంది. వాళ్ళు మనకు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. ఇరాన్ దో దట్స్ ఏ ముస్లిం నేషన్. మనకు కొంత ముస్లిం నేషన్స్లో కొన్ని చాలా మంచి టర్మ్స్ ఉండే కంట్రీలలో ఇరాన్ ఒకటి.
వాళ్ళు మనం చాలా గౌరవంగా చూస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇప్పుడు లెట్స్ ఏం వాళ్ళు మన దగ్గర నుంచి కొనుక్కునేటి కొన్ని ఉంటాయి, వాళ్ళు మనం వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం కదా. సో ఆ ఎక్స్చేంజ్ కూడా మనకు వాళ్ళకు కొంత ఈజీగా ఉంటుంది. కొంత ఇండియన్ కరెన్సీస్తో కూడా తీసుకునే ఆలోచన వాళ్ళకు ఉన్నది ప్రస్తుతానికైతే. ఇక మొత్తం కాదు కానీ కొంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్స్చేంజ్ రూపకంగా. సో ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం దీన్ని కాన్స్ చూసుకుందాం. మనం ఇది కనుక మన అమెరికా చెప్పినట్టే వింటే ఏమవుతుంది అంటే, చూడండి మనము దాన్ని కాదు అంటే అమెరికా మాట కాదు అన్నట్టు కనుక మనం వెళ్తే ఇగో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి, డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అమెరికాతోటి వస్తూనే ఉంటాయి. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక డిప్లొమాటిక్ టెన్షన్స్ అంటే ఇండియాకున్న అమెరికాకున్న మనకి కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే వాళ్ళతో ఉన్న సౌదీ అరేబియా, ఇంకా ఈజిప్ట్, యుఏఈ వీళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇక ఆపరేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డిలేస్ మనకు ఉండేటియే. ఇంకా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకా ఇరాన్ మీద కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చబహార్ మీద కూడా వాళ్ళు డబ్బులు పెడతారు. ఎట్లయితే గ్వాదారా మీద ఎట్లా పెట్టినరో ఇప్పుడు చబహార్ మీద కూడా ఇట్నే డబ్బులు పెట్టేస్తారు. దాంతో ఏమవుతుంది, ఇరాన్ విల్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ చైనా అండ్ దే విల్ సెల్ ఇట్ ఫర్ లెసర్ ప్రైస్ టు చైనా. మనం మాత్రం ఎక్కువ ప్రైసెస్కి పెట్టాల్సి వస్తుంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు మనల్ని గట్టిగా మాట్లాడతలేరు అంటే, ఇగో ఇది చూడండి ఒకసారి, ఇది చూస్తే ఇక దీంతో నేను ఆపేస్తాను. ఇగో ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్. అంటే డౌ జోన్స్ అంటే ఏంటంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి ఇగో అదానీ ఎంటర్ప్రైజెస్ తీసేసినారు. ఎప్పుడు 7th of February ఇవాళ రోజు నుంచి అనమాట. 7th of February నుంచి తీసేసినారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీద ఇగో అలిగేషన్స్ బలంగా ఉన్నాయి. వీళ్ళు ఏదో డబ్బులు మనీ లాండరింగ్ ఇట్లాంటి అన్ని చేసేసినారు, షెల్ కంపెనీలు పెట్టిండ్రు, ఫ్రాడ్ చేసిండ్రు, బ్రైబ్ చేసిండ్రు అని చెప్పి వీళ్ళ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది తీసేసిండ్రు. మనకి ఇట్లాంటి కంపెనీస్ ఎప్పుడైతే మనం దేశం ఎత్తుకుంటుందో, అంటే ఇట్లాంటి కంపెనీస్ని ఎప్పుడైతే మనం పెద్దగా చూపిస్తామో వీళ్ళు చేసే తప్పుల్ని కూడా దేశం ఎత్తుకోవాల్సి వస్తుంది మన అవసరాల సందర్భాల్లో. ఇప్పుడు అదే జరుగుతుంది. కనుక దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే ఎప్పుడు కూడా దొంగ కంపెనీలను దేశం ఎంకరేజ్ చేయవద్దు. చేస్తే ఏమైతే దేశం అంతటికి ఒక ఎత్తు ఉంటుంది, మనకు ఇంకో ఎత్తు ఉంటుంది. అంటే ప్రజలందరూ సఫర్ అవుతూ ఉంటారు, కానీ కంపెనీస్ మాత్రం బాగుపడతా ఉంటాయి. సో దీన్ని ఇట్లాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకుండా ఆపుదాం ప్రజలారా.